బ్రేకింగ్ న్యూస్. ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అయితే రవి ఇలా కావడానికి భార్యే కారణమా అనే అనుమానాలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు అందరిలో కలుగుతూ ఉన్నాయి. రవి అతని భార్య ప్రేమ పెళ్లి చేసుకున్నారట. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్నట్టు 6 ఏళ్ల పాటుగా ప్రేమించుకున్నారట. 2016లోనే ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట రవి. అయితే ఆ ప్రేమించుకున్న పెళ్లి చేసుకున్నటువంటి ఆ సదరు మహిళతో పాటుగా ఆ తల్లి అంటే అత్త అండ్ భార్య ఇద్దరు కలిసి నీకు చేత కాదు, నువ్వేం పని చేయలేవు, నీకు సంపాదించడం రానే రాదు, డబ్బు సంపాదించడం రానే రాదు అని చెప్పి పదే ఆయనని హేళన చేస్తూ ఉండేవారట. ఇక తన టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించి ఐబొమ్మ లాంటి వెబ్సైట్ని తయారు చేసి ఇప్పుడు కోట్లు కొల్లగొట్టాడు రవి. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని ఇక ఐబొమ్మ లాంటి ఒక వెబ్సైట్ని తయారు చేసి ఆ తర్వాత సినిమాలను పెట్టడం, ఆ తర్వాత బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడట రవి. అయితే ఆ తర్వాత ఈ డబ్బు మొత్తం కూడా ఆధారాలతో సహా చూసిన తన భార్య. అయినా కూడా అప్పుడు ఆ మహిళ ఏం చెప్పిందంటే, నీ పాపపు సొమ్ము నాకు వద్దు, ఈ పాపపు డబ్బులు నాకు వద్దు అని చెప్పి తనకి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. 2021లోనే విడాకులు కూడా అయిపోయాయి. భార్య వదిలి వెళ్ళడంతో ఇక దేశం వదిలి వెళ్ళిపోయాడు రవి. దేశం వదిలి నెదర్లాండ్స్లో ఉండడం, ఆ తర్వాత కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఒక దేశానికి సంబంధించి సిటిజన్షిప్ తీసుకోవడం, అంతా అక్కడే సెటిల్ అవ్వడం, అక్కడే ఒక నెట్వర్క్ తయారు చేయడం మొదలుపెట్టేశాడు. 300 కోట్ల రూపాయల ఆస్తులు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పింది మొన్న మీడియా సమావేశంలో పోలీసులు. ఇంకా అంతకు మించి కూడా ఉండొచ్చు అనే మాట కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో చూసారా ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టాడో. భార్య ముందుగా నీకు చేత కాదు అనడంతో ఏదో ఒక దొడ్డిదారిని డబ్బులు సంపాదించాలనుకున్నాడు. దొడ్డిదారిని డబ్బులు సంపాదించే ప్రయత్నం చేశాడు, సంపాదించాడు. ఆ తర్వాత భార్య ఏం చేసింది, నువ్వు సంపాదించిన పాపపు డబ్బులు నాకు వద్దని చెప్పి అక్కడి నుంచి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు రవి పోలీసు అదుపులో ఉన్నాడు. సో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం కనబడుతోంది. ఇంకా దీనికి సంబంధించి గతంలో ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా ఏవైనా సినిమా ఇండస్ట్రీలో ప్రమేయం ఉందా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా కమ్యూనికేట్ అయ్యేవారా, ఏదైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక సినిమా పెద్ద ఓ సినిమాని హ్యాక్ చేయమని చెప్పాడు. ఇలా అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి శిల్పా సిద్ధంగా కూడా మరిన్ని అప్డేట్స్తో. శిల్పా, సో ఒక రాజు గతంలో యుద్ధాన్ని గెలిచాడంటే వీర తిలకం దిద్ది రాణులు హారతిచ్చి వారికి ఒక యుద్ధాన్ని విజయం సాధించమని చెప్పి ఒక కంకణం కూడా కట్టి పంపించేవారు. ఇప్పుడు కూడా ఈ మహిళ నువ్వు సంపాదించట్లేదు అవహేళన చేయడంతోనే ఒక యుద్ధాన్ని దిగాడు. కానీ తప్పుడు యుద్ధం అది, బట్ డబ్బులే సంపాదించాడు. ఆ తర్వాత డబ్బులు వద్దని చెప్పి ఆ భార్య ఈ డబ్బులు నాకు వద్దు, ఇదన్నీ పాపపు డబ్బులు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. సో ఇక్కడ భార్య విషయం పైన చాలా పెద్ద ఎత్తున అవ్వడానికి కారణం భార్య కొంత ఇండైరెక్ట్ గా కారణమైంది అనేది ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వ్యాప్తంగా. సో ఏంటి ఆయన ఆస్తుల వ్యవహారాలు ఏంటి, ఆయన పెళ్లికి సంబంధించిన విషయాలు ఏంటి, తన భార్య ఈ సంఘటన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడ కనిపించిందా, విడాకులు అయిపోయినా కూడా ఇప్పుడు ఈ సంఘటన పైన ఎక్కడ రెస్పాండ్ అవుతుందా? రైట్, భార్య హేళన చేయటంతోనే ఇలాంటి అడ్డమైనటువంటి దారిని అటు ఐబొమ్మ రవి ఎంచుకున్నారు. ప్రధానంగా ఐబొమ్మ రవికి ముస్లిం యువతతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక 1 year పాటు వారిద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ తర్వాత ఒకవైపు అటు డబ్బుల విషయంలో ప్రతిసారి కూడా మనస్పార్థలు వచ్చి ఇటు భార్యతో పాటు అత్త కూడా తరచూ చులకన భాగంతో చూసేది, హేళన చేసేది అంటూ కూడా తనకు ఎదురైనటువంటి చేదు అనుభవాలకి ఖచ్చితంగా డబ్బుతోనే సమాధానం చెప్పాలంటూ కూడా ఐబొమ్మ రవి డిసైడ్ అయ్యి ఈ విధంగా కోవిడ్ పీరియడ్లో ఎక్కువగా అందరూ ఒకవైపు ఇంటికి పరిమితమై అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ధరలు ఎక్కువగా ఉండడం, వెబ్సైట్లో ఉచితంగా సినిమా ఇచ్చి దట్టు HD క్వాలిటీ ఇస్తే అందరూ కూడా చూస్తారు, అందరూ కూడా దీనివైపు మళ్ళీ అవకాశం ఉందంటూ కూడా తను ఈ దాన్ని ఎంచుకున్నారు. గతంలో తను వెబ్ డిజైనింగ్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం వాడాడు. ఆ ఎక్స్పీరియన్స్ వాడి ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్కి ప్రాణం పోసారు. దాని ద్వారా ఒకవైపు మొదట్లో వెబ్సైట్ నుంచి డబ్బులు వచ్చాయి. కానీ తర్వాత ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ తనని ఆశ్రయించారు, బెట్టింగ్ యాప్లు ఆశ్రయించాక తనకు పెద్ద మొత్తంలో అమౌంట్ వచ్చేది. దాదాపు 1000 కోట్ల రూపాయల డబ్బులు వచ్చేవి. డబ్బులు వచ్చాక వాటిని తీసుకుపోయి అటు ఎవరైతే చులకనగా చేసినటువంటి అటు అత్త కావచ్చు, అదేవిధంగా రవి భార్యకు చూపెట్టాక కూడా వాళ్ళు హేళన చేయడం అనేది ఆపలేదు. వాళ్ళు విడాకులు కూడా తీసుకున్నారు. ఆ సమయంలోనే ఒక ఆమె ఉన్నత వర్గానికి చెందినటువంటి మహిళ కావడంతో తను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. సో డబ్బుల మధ్య ఊకే మనస్పర్ధలు రావడంతో దీనికి సమాధానంగా తను ఈ విధంగా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తే నాకు ఆ పేరు, ప్రతిష్ట, గౌరవం సమాజంలో లభిస్తాయని తను ఒక
ఒక మైండ్ సెట్ ని మార్చుకున్నాడు. ఆ మైండ్ సెట్ ఆధారంగా డబ్బులను తను ఈ రకమైన ఒక వెబ్సైట్ తయారు చేశాడని, సినిమాలు లీక్ చేస్తున్నాడని, సర్వర్లని హ్యాక్ చేశాడనే విషయం తన భార్యకు తెలుసా? 2021లో విడాకులు అయ్యండి, అంతకంటే ముందు నుంచే ఇది ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. బట్ ఈ మధ్య కాలంలో మరింతగా పెరిగిపోయింది. సో ఈ వ్యవహారాన్ని జరుగుతున్న విషయం తన సతీమణికి తెలుసా? రైట్. 2015లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక 2021లో విడాకులైనాయి. కానీ తన వెబ్సైట్ రన్ చేసింది మాత్రం 2019 నుంచి ఈ ఐబొమ్మ అనే దానికి ఒకవైపు రన్ చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్య కాలంలోనే వాళ్ళకు తరచూ కూడా గొడవలు అవ్వటం, వీటినన్నిటి చూసుకుంటూ తను ఏదైతే ఖచ్చితంగా నేను కొన్ని రోజుల్లో నేను ఖచ్చితంగా మంచి పొజిషన్కి వస్తా, కానీ దేని ద్వారానో నేను చెప్పనంటూ కూడా తను చేసేటువంటి ఈ వెబ్సైట్ కావచ్చు, ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చేటువంటి డబ్బులు కావచ్చు, ఏవి కూడా ఇంట్లో ఎవరికి ఇంక్లూడింగ్ తన వైఫ్ కూడా చెప్పలేదన్నట్టు కూడా తెలుస్తుంది. చెప్పకుండా నేను మరిన్ని డబ్బులు సంపాదించి నేను మీకు చూపిస్తానంటూ కూడా ఒకవైపు అటు భార్యకు కావచ్చు, అదేవిధంగా అత్తకు కూడా ఛాలెంజ్ చేశారు. అత్తకు ఛాలెంజ్ చేసినటువంటి విత్ ఇన్ 1-2 yearsలోనే తను అనుకున్నటువంటి డబ్బుకు రీచ్ అయినాక, కానీ భార్య మాత్రం నువ్వు వద్దు, ఈ విధంగా అడ్డదారులు సంపాదిస్తున్న తర్వాత అనంతరం తెలిసిన తర్వాత ఈ అడ్డదారులు సంపాదించిన డబ్బు వద్దంటూ కూడా తను చెప్పడంతో అనంతరం డివోర్స్ తీసుకున్న అనంతరం పూర్తిగా నెదర్లాండ్స్కి మకాం మార్చారు. అక్కడే ఉండి ఆపరేట్ చేయడం కావచ్చు, అక్కడనే హ్యాకర్స్ పెట్టారు, అక్కడ ఉండే చేయడం కావచ్చు, మొత్తం మకాం మార్చుకున్నారు. సో ఈ మొత్తం ఆజ్యానికి అక్కడ పెళ్ళైనాక వాళ్ళు మధ్యతరగతి కుటుంబం అయిన అనంతరం డబ్బు సంపాదించాలి, డబ్బు కావాలి, లగ్జరీగా బతకాలంటూ కూడా పదే తన భార్య ఒత్తిడి చేయడం, ఈ విధంగా ఊకే హేళ్లకు గురికోవడం. దీంతో తను డబ్బు ఏ విధంగానైనా తొందరగా సంపాదించాలి, అది కూడా ఈజీ వేలో ఎలా అని తన వెబ్ డిజైనింగ్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండడంతో సో దీంతో ఏదైతే ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్ కి ఆద్యం పోసింది, దాన్ని ఒక హ్యాపీగా మార్చుకుని నిత్యం దానిపైన పనిచేస్తూ దాదాపు 90కి పైగా వెబ్సైట్లని క్రియేట్ చేసి ఈ విధంగా ఐబొమ్మ అనే దాన్ని దేశవ్యాప్తంగా కూడా దాన్ని పాపులర్ చేసి ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చాయి. కానీ డబ్బులు వచ్చినాక మొత్తం కెరియర్ మొత్తం స్పాయిల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనిపైన తన భార్య మాత్రం ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఒకవైపు వాళ్ళ ఫాదర్ ఆర్టీవీతో మాట్లాడుతూ పెళ్ళయ్యాక వాళ్ళు ఇష్టపూర్తిగానే పెళ్లి చేసుకున్నారు, కానీ తరచు ఇద్దరు గొడవలు పెట్టుకునే వాళ్ళు, కోడలు మంచిదే కానీ గొడవలు పెట్టుకొని ఈ విధంగా మావోడు విడాకులు ఇచ్చే అనంతరం అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారంటూ కూడా ఒకవైపు ఆర్టీవీతో మాట్లాడుతూ రవి వాళ్ళ ఫాదర్ కూడా ఆర్టీవీతో చెప్పినారు. మొత్తం మీద దీనికి ఒకవైపు అటు భార్య కావచ్చు, అదే విధంగా వాళ్ళ మమ్మీ అంటే రవి వల్ల అత్త, మొత్తం వీళ్ళిద్దరు చేసినటువంటి ఏదైతే హేళన కావచ్చు, ఈ చేతనుభవాలు ఖచ్చితంగా మనీతో సమాధానం చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నాడు. దానిలో భాగంగానే ఈ ఐబొమ్మ వెబ్సైట్ ని క్రియేట్ చేశారు, దాన్ని పాపులర్ చేశారు, డబ్బులు సంపాదించారు. చివరికి పోలీసులకు దొరికినటువంటి మొత్తం మీద ప్రస్తుతం 14 days రిమాండ్ లో ప్రస్తుతం ఉన్నారు. కానీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్న అవకాశం కనిపిస్తుంది. కస్టడీలోకి తీసుకొని మరిన్ని ఎవరో డేటా ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న వెబ్సైట్ ని క్లోజ్ చేశాక కూడా మెసేజ్ రావడం అనేది చూసాం. సో ఇంకా వేరే టీం ఏమైనా ఉందా, ఇంకేంటని కూడా ప్రస్తుతం పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాళ్ళ మొదటి భార్యను కూడా ఆశ్రయించారు. తన దగ్గర నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారం తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక మహిళ తనని పదే తన అత్త అండ్ భార్య ఇద్దరు కూడా ఐబొమ్మ రవిని నీకు డబ్బు సంపాదించడం రాదు అని చెప్పి ఎప్పుడు చూసినా అవహేళన చేస్తుండేవారు. చేత కాదు, నీకు ఎటు చూసినా కూడా సైలెంట్గా ఉండిపోతావు, డబ్బులు సంపాదించే తెలివే లేదు అని చెప్పి రకరకాలుగా తనని హేళన చేస్తూ చులకన భావంతో చూసేవారట. ఇక రంగంలోకి దిగి మనం డైరెక్ట్గా ప్రభుత్వ వెబ్సైట్లని, సినిమా సర్వర్లని, హోటళ్ల సర్వర్లని మొత్తాన్ని ఆయన హ్యాక్ చేయడం మొదలుపెట్టి ఇక 300 కోట్ల రూపాయలు సుమారుగా సంపాదించాడు. ఆ డబ్బులన్నీ చూపించి భార్యని ఇక చూడని అడిగితే నీ పాపపు డబ్బు నాకు వద్దని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందంట 2021లో. అంతకంటే ముందు బహుశా ఆ సతీమణి కూడా తెలిసే ఉంటుంది ఈ రకమైన నిర్వాహకానికి పాల్పడుతున్నాడు. ఐబొమ్మ అంటే ఒక వెబ్సైట్ను నిర్వహిస్తూ ఉన్నాడు, ప్రభుత్వ వెబ్సైట్ని హ్యాక్ చేస్తున్న విషయం బహుశా తెలిసే ఉంటుంది. సో ప్రెసెంట్ తన భార్య వదిలేసి వెళ్ళిపోవడంతోనే విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ కరేబియన్ దీవుల్లో ఒక దేశానికి సంబంధించి సిటిజన్షిప్ తీసుకొని అక్కడి నుంచి నెట్వర్క్ మొత్తాన్ని వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ఐబొమ్మ రవి అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఐబొమ్మని మీరు మిస్ అవుతున్నారా? కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.